ముందుగా అందరికి నమస్కారములు. ఈరోజు 10వ తరగతి జలియన్వాలా బాగ్ గురించి కవి డాక్టర్ ఉమర్ అలీ షా. నేపథ్యం: భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్వాలా బాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. జలియన్వాలా బాగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని ఒక ఉద్యానవనం. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్వాలా బాగ్లో బహిరంగ సభ జరుపుకోవడంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై నిర్దాక్షిణ్యంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మంది పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. మొదటి పద్యం: పౌరుల శస్త్రశాస్త్రములు పద్ధతి నేరని వారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జలియన్వాలా బాగులో దూరి వధించే దత్రుధిర దుఃఖ సముద్రము భారతీయ ఉద్వారము సొచ్చి అగ్నివలె జ్వాలలు వీచుచున్ననుడెంతయున్. భావం: ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలియన్వాలా బాగ్లో సమావేశమేశారు. ఇదే అదునుగా భావించి బ్రిటిష్ వారి అధికారి డయ్యరు ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు. సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని తన సైనికుల చేత కాల్చి చంపించాడు. రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది. అది అక్కడ వారి హృదయాల్లో అగ్నివలే మంటలను రేపుతుంది. రెండవ పద్యం: యూరపు దేశమెక్కడల హూని కిరాటపు పుళిందలేడ ఆ ఘోర రణంబునందరులు గోల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధుల కపాటి నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి ఎటంచునున్నదే. భావం: ఆ యూరప్ దేశం ఎక్కడ వ్యాపారానికై వచ్చి భారతీయులను వేటాడి వేధిస్తున్న తెల్లదొర ఎక్కడ భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీరయోధులు ఎక్కడ నిరంకుశ శాసనము చేసిన వారి దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేత జాతికి అసలు నీతి అనేది ఉందా? మూడో పద్యం: రౌలట్ శాసనంబు సమరమ్మున గెలిచిన దాని కంకుగా కాలము మేనజాలము గయ్యనరించిన రీతి ఊన భూపాలు సంగినారు పరిపదినను పాలు నవ్వునట్టు అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. భావం: తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్వాలా బాగ్లో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశాడు. దీన్ని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు. అయ్యో, బ్రిటిష్ వారికి భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు. ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది?